హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మామయ్య కూతురు బర్త్డే. సో తనైతే నాకు మా హస్బెండ్కి పార్టీ ఇస్తుంది, ఒక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తుంది. సో మేమేమనుకున్నామంటే తన హాస్టల్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో తన హాస్టల్కి అమీర్పేట దగ్గర, సో అక్కడ మెరిడియన్ రెస్టారెంట్ ఉంది కదా, సో ఆ రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పి మేము వెళ్తున్నాం. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది రివ్యూ అయితే ఇస్తాం. ఎందుకంటే అమీర్పేటలో ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని రివ్యూస్ కోసం యూట్యూబ్లో అయితే చూసాము, కానీ మాకు అంత రివ్యూస్ ఎక్కడ దొరకలేదు. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఈ బ్లాగ్ అయితే తీస్తున్నా. సో మెరిడియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళి అక్కడ ఫుడ్ మాకు ఎలా అనిపించింది అనేది రివ్యూ అయితే ఇస్తాను. ఈ బ్లాగ్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నా. సో తనకి దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అమీర్పేటలో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. బర్త్డే గర్ల్ ఆఫీస్ నుంచి వచ్చిందో లేదో కనుక్కుని ఏ రెస్టారెంటో ఫిక్స్ చేసుకుని ఇంకా మేము రెడీ అయిపోయాం. మేము రెడీ అయ్యే టైంలో మా చిన్నోడు అయితే పడుకున్నాడు. ఇంకా తను లేచేసాక రెడీ చేద్దామని చెప్పి అలా వదిలేసాం. తను లేచి క్రాంకీగా బిహేవ్ చేశాడు, రెడీ చేయనివ్వలే. సో కాసేపు తన్ని కుదురు చేసి ఇంకా మేము రెడీ అయ్యి రెస్టారెంట్కి వచ్చేసరికి 8:30 అయిపోయింది. సో రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మీరు కూడా చూస్తున్నారు కదా, యాంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఫ్యామిలీ సెక్షన్కి వచ్చేసాము. ఇక ఫుడ్ విషయానికి వస్తే సూప్స్ ఏమి ఎక్కువ ఉన్నట్లేవు. సో మేమైతే సూప్స్ అయితే ఏం ఆర్డర్ ప్లేస్ చేయలేదు. ఇక స్టార్టర్కి వచ్చేసరికి ఫ్రాన్స్ అండ్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసాం. ఫ్రాన్స్ అయితే అవి ఫ్రై అయినాయి, కానీ నాకు ఫ్రాన్స్ అని డౌట్ వచ్చింది. ఇది ఫ్రాన్స్ అని చెప్పి మా హస్బెండ్ని అడిగాను, అవునని చెప్పాడు. ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే నాకు స్వీట్ టేస్ట్ వచ్చింది. నా ఒపీనియన్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ కోర్స్కి వచ్చేసరికి చికెన్ హండీ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. నాకైతే బిర్యానీ ఏం నచ్చలేదు. సో ఓవరాల్గా ఫుడ్ అయితే బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో అమీర్పేటలో ఉన్న ఆనంద బ్రహ్మ రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పా కదా, అక్కడైతే ఫుడ్ బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అక్కడైతే ట్రై చేయండి. ఇక్కడైతే నాకు అంత ఏం అనిపించలే. నెక్స్ట్ కేక్ కట్ చేపిద్దామని చెప్పి ఐస్ క్రీమ్ కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పి ఐబా షాప్కి వెళ్ళాం. బట్ అక్కడైతే కేక్ అవైలబుల్గా లేదు, అంటే మాకు కావాల్సిన కేక్ అయితే అవైలబుల్గా లేదు. సో మేము కొంచెం వెరైటీగా ఆలోచించి వ్యాఫిల్ కేక్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకుని వ్యాఫిల్ కేక్ అయితే కట్ చేయించాము. సో మా చిన్నోడు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము వెరైటీగా. మా బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది. ఈ వీడియోలో నేను ఇచ్చిన రివ్యూ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. బై గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.